హాయ్ అండి అందరికీ. నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ వ్లాగ్ ఇదండి. నిన్న పూజ అయితే చాలా చక్కగా జరిగింది. అయితే ప్రతి శుక్రవారం నేను ఉప్పుదీపం పెట్టుకుంటాను. నిన్న వ్రతం ఉంది కదా అని మార్నింగ్ పెట్టుకోలేదన్నమాట, ఈవినింగ్ పెట్టుకున్నాను. ఒకసారి ఉప్పుదీపం ఎలా పెట్టాలో మీకు మళ్ళీ వివరిస్తాను. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పసుపు రాసుకొని ముగ్గేసుకొని, ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని దానికి కూడా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని ఉప్పు నిండుగా వేసి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ఒక 4 యాలకులు, 4 లవంగాలు వేసి ఇంకొక మూకుడు తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేయాలి. నేనైతే ఆవు నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ వేస్తాను, ఎందుకంటే ఆవు నెయ్యి గట్టిగా ఉంటుంది కదా, ఇలా వేస్తే దీపం ఎక్కువసేపు ఉంటుంది అని అనుకుంటాను. మళ్ళీ 3 ఒత్తులేసి పెడతాను. 3 ఒత్తులు వేసేసి చుట్టూతా పూలు పెట్టి అలంకరించేసి దీపం ముట్టియటమేనండి. నిన్న శుక్రవారం కదా, అలాగే నాకు కంద దొరికిందండి. కంద దొరికింది కాబట్టి అమ్మవారికి కంద దీపం అంటే ఇష్టమని కంద దీపం కూడా పెట్టుకున్నాను. నిన్న సాయంత్రం ఉప్పు దీపము, కంద దీపం సాయంత్రం పూజలో పెట్టేసుకొని కనకధార చదువుకొని ఇంకా మిగిలిన ముత్తైదులందరికీ వాయినం ఇచ్చేసేసి నా పూజ అయితే ముగించేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు? అందరికీ మరోసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.